Watch full episodes on Jio Hotstar. బండిని వాడి దగ్గరికి తీసుకెళ్ళు. అరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? త్వరగా ఎక్కడి నుంచి పారిపోండి. నువ్వు ఎందుకని మా అమ్మకి శత్రువుగా మారావు? అరే మమ్మీ శత్రువు ఏంటి? అరే అసలు ఆవిడెవరో కూడా నాకు తెలీదు. మా అమ్మగారికి బాగా వయసు అయిపోయింది. ఆవిడ ఆరోగ్యం ఏం బాగాలేదు. కోహినూర్ డైమండ్ ని చూడాలన్నదే ఆవిడ చివరి కోరిక. నేను నిజానికి ఏమనుకున్నానంటే ఒక్కసారి దీన్ని ఆవిడ కంటికి చూపిస్తే మా అమ్మ చివరి కోరికని నేను నెరవేర్చలేకపోతున్నాను. నేను ఒక మంచి కొడుకుని కాదు. నేను మా అమ్మకి ద్రోహం చేశాను. అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. డాక్టర్ డెస్ట్రాయర్, నాకు విషయం తెలీదు. మీ అమ్మకి వజ్రాన్ని చూపించడానికి మీరు తీసుకువెళ్తున్నారని తెలీదు. సారీ. మమ్మీ కోరిక తప్పకుండా నెరవేర్చాలి. ఇదిగో ఈ వజ్రాన్ని తీసుకువెళ్ళు. చూపించి మళ్ళీ తీసుకొచ్చాయి. ఓకే. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. ఈ ప్రపంచంలో మనుషులందరూ ఇలాగే ఉంటే బాగుంటుంది. ఈ ప్రపంచం చెడిపోయినా ఇంకా నువ్వు మంచివాడిగానే ఉన్నావు. నేను మా అమ్మకి ఈ డైమండ్ చూపించి త్వరగా తీసుకొచ్చి ఇస్తాను. బాయ్ బాయ్ మిత్రమా, వెళ్ళొస్తాను. బాయ్ బాయ్ బాయ్. అరే మోటు, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నువ్వు ఎందుకని అతన్ని కౌగిలించుకున్నావు చెప్పు. వాళ్ళ అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదంట. ఆవిడకి 100 ఏళ్ళంట. ఆవిడ చివరి కోరిక ఏంటంటే కోహినూరు వజ్రాన్ని ఒక్కసారి చూడాలని. అందువల్లే అతను కష్టపడి మళ్ళీ మళ్ళీ ఆ వజ్రాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. కానీ నేనేమో తనకి శత్రువులాగా తయారయ్యి తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. అందుకే వజ్రాన్ని తనకి ఇచ్చేశాను. తను వాళ్ళ అమ్మకి చూపించి తిరిగి ఆ వజ్రాన్ని తీసుకొచ్చి మనకిస్తాడు. అసలు నిన్నేమనాలి? నిన్ను అతను మూర్ఖుణ్ణి చేసి వెళ్ళిపోయాడు తెలుసుకో. మోటు ఇదిగో చూడు, నాకు డాక్టర్ డెస్ట్రాయర్ వాళ్ళ కూటమిలోని ఒక వ్యక్తి ఫోన్ దొరికింది. ఇందులో లాస్ట్ మెసేజ్ డెస్ట్రాయర్ నుంచి వచ్చింది. అందులో ఏం రాసి ఉందంటే, నీలో ఉండే అగ్ని పర్వతాన్ని నిద్ర లేపు. నిద్రపోతూ ఉంటే ఏ పని జరగదు, లేదంటే ఏదో ఒక పని చేస్తూ తికమక పడుతూనే ఉంటావు. తెలుసుకో. ఏమనిపిస్తోందంటే ఇదేదో కోడ్ మెసేజ్ లా ఉంది. ఇలా చూడు పత్తులు, దాన్ని డీ కోడ్ చేద్దాం. ఏమంటావు? సారీ మిత్రులారా, సారీ. నా వల్ల అంతా గందరగోళం అయిపోయింది. నన్ను ఎవరు క్షమించలేరు. అంత పెద్ద తప్పు చేశారు. మెసేజ్ అర్థం ఏమై ఉంటుందబ్బా? నీలో ఉండే అగ్ని పర్వతాన్ని నిద్రలేపు, లేదంటే ఏదో ఒక పనిలో తికమక పడుతూనే ఉంటావు. ఏమై ఉంటుంది? బాస్, మనం ఇక్కడ ఎంతసేపు ఉండాలి? ఎక్కడ నా స్పెషల్ ప్లాన్ ఎక్కడుందో చెప్పు. నా స్పెషల్ ప్లాన్ ఇంతసేపు అయినా ఎందుకు రాలేదు చెప్పు. ఇంకా ఒక్క నిమిషంలో నా స్పెషల్ ప్లాన్ ఎలాగైనా ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. నా స్పెషల్ ప్లాన్ ఎక్కడుందో చెప్పు. అరే బాస్, అలా చూడండి, ఆ మంచి వ్యక్తి మోటు అక్కడ నించున్నాడు చూడండి. అదిగో అలా మోటు, మీరు ఇక్కడ ఇలా చూడండి. ఇక్కడ 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 చూడండి. ఇక్కడ 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 ఇక్కడ
మేము ఇక్కడ ఉన్నాం. అరే, రండి, రండి. ఏంటి దూరం పోయి? మోటు, 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 మోటు. నువ్వు ఏ, నోరు ఏ. మూసుకొని త్వరగా లోపలికి వెళ్ళు. సరే బాస్. పతులు ఇప్పుడే నేను బిగ్ బాయ్ ఇంకా డాక్టర్ డెస్ట్రాయర్ ని చూశాను. వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న టవర్ లో ఉన్నారు. మీరు కోడ్ని డీకోడ్ చేయండి. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాను. మోటు కిందకు చూడు. మీరంతా వెళ్ళి అతన్ని పట్టుకోండి. నేను ఇప్పుడే అలాగే వస్తా. పతులు. ఆగుమోటు, మేము కూడా నీతో వస్తాం. నేను కూడాను. త్వరగా వెళ్ళండి అయ్యా. మమ్మీ పేరు చెప్పి వజ్రాన్ని లాక్కుంటావా? అయ్యవ్వా. అదిగో డాక్టర్ డిస్ట్రాయ్. పట్టుకోండి వాడిని. పెద్దయ్యా, వాళ్ళిద్దరూ మెట్ల మీద నుంచి టెర్రస్ మీదకి వెళ్తున్నారు. అయ్యమ్మా, బయటికి వెళ్తే వెళ్ళు, లేకపోతే లోపలికి రా. లేదంటే లిఫ్ట్ కదలదు. బాస్ మీరు చెప్పిన స్పెషల్ ప్లేన్ ఎప్పుడు వస్తుంది? నా ప్లేన్ ఎక్కడుంది? అయ్యమ్మా, ఈసారి డాక్టర్ డిస్ట్రాయర్ ని ఖచ్చితంగా వదిలిపెట్టను. నా స్పెషల్ ప్లేన్ ఎక్కడుంది? యా, ఇదిగో ఇక్కడ, ఇటు చూడు, నేను ఇక్కడ ఉన్నాను. ఇదిగో ఇక్కడ, ఇక్కడికి రావాలి. రా త్వరగా వచ్చే. వాళ్ళు ఇక్కడెక్కడో వచ్చేసారు. త్వరగా పారిపో. ఆగండి. పదండి బాస్. పదండి పదండి. త్వరగా రా. వెళ్ళిపోదాం. డాక్టర్ డిస్ట్రాయ్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ బాయ్ బాయ్. మోటు. అరే అరే, ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. వినండి, ఆ మెసేజ్ నేను డీకోడ్ చేసేసాను. ఒక్క నిమిషం మిత్రుడా, సహోదరుడా, అంతకన్నా ముందు ఒక పని చేసి తీరాలి. ఈ కొబ్బరికాయ లెక్కని ఏదో ఆలోచనలో తెలియక పొరపాటు జరిగింది. ఐఎమ్ సారీ 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 సారీ. ఇంతవరకు ఏదైతే జరిగిందో దాన్ని వదిలేయండి. నీలో నిద్రపోతున్న అగ్నిపర్వతాన్ని లేపు అంటే స్లీపింగ్ వాల్కనో అనే అర్థం. లేదంటే వ్యాలీలో డాన్స్ చేస్తూనే ఉంటావు అంటే వ్యాలీ ఆఫ్ ట్విస్టర్స్. నేను చెక్ చేశాను, వ్యాలీ ఆఫ్ ట్విస్టర్స్ లో స్లీపింగ్ వాల్కనో ఉంది. అది ఎన్నో ఏళ్లుగా నిద్రపోతూ ఉంది, కానీ ఇప్పుడు దాంట్లోంచి పొగ రావడం మొదలు పెట్టిందని నేను విన్నాను. అక్కడ ఖచ్చితంగా ఏదో జరగబోతోంది. అందుకే డాక్టర్ డిస్ట్రాయర్ కి కోహినూర్ డైమండ్ అవసరం అయ్యింది. పదండి వెళదాం. పదండి. అది స్లీపింగ్ వాల్కానో. అది చాలా సంవత్సరాలుగా నిద్రపోతుంది, కానీ కొన్ని వారాలుగా ఆ వాల్కానో నుంచి పొగొస్తుంది. అందువల్ల మనం ఇవాళ దాని దగ్గరికి వెళ్ళము. సరే, మనం దాని దగ్గరికి ట్రైన్ లో వెళ్ళలేమనేది నేను ఒప్పుకుంటాను, కానీ హెలికాప్టర్ లో వెళ్ళగలం కదా. అక్కడ ఎంత బలమైన ట్విస్టర్స్ వస్తాయంటే ఏ ప్లేన్ వచ్చినా సరే క్రాష్ అయిపోతుంది. ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఒక టాయ్ ట్రైన్ ఉంది. అలా చూడండి, కార్స్ అక్కడికి వెళ్తున్నాయి. అప్పుడు మనము వెళ్ళగలం కదా, బాగుంటుంది. వద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం ఉంది. ప్రమాదం ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. ఏమంటారు ఫ్రెండ్స్? వెళ్దాం. అవును, పదండి. అవును, వెళ్దాం, పదండి. రండి, త్వరగా రండి. ఆగండి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వాళ్ళు ఇరుక్కున్నారంటే బాస్, కొన్ని టూరిస్టులు మన వెనకాలే వస్తున్నారు. రాని, ఒకవేళ మోటుపతులు వచ్చారంటే అప్పుడే టూరిస్టులు మనకి అవసరం అవుతారు. హలో సార్, ఈ ట్రైన్ పైకి వెళ్తుంది కదా, మేము జాయిన్ అవ్వచ్చాము. మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాను, కానీ రిస్క్ మాత్రం మీదే ఆలోచించుకోండి. అదిగో అదే డాక్టర్ డిస్ట్రాయర్ కారు. అరే, వాళ్ళు ఇక్కడిక్కడో వచ్చేసారు.
రాని చూసుకుంటాను. ఆగండి. మోటు అలా చూడు, అతను ట్రైన్ లో పైకి వెళ్తున్నాడు. అతనితో పాటు టూరిస్టులు కూడా ఉన్నారు. పత్రు త్వరగా పద. ఆ టూరిస్టులకి తెలీదు డాక్టర్ డిస్ట్రాయర్ చాలా దుర్మార్గుడు అని. పదండి. హే స్టాప్. ఆగండి. పెద్దన్నయ్య, త్వరగా రా. మేము వెళ్తున్నా పైకి వెళ్తున్నాం, కొండ మీదకే వెళ్తున్నామేమో. Yes, sir. బాస్ వాళ్ళు ట్రైన్ రూఫ్ మీద ఎక్కి మనతో పాటు వస్తున్నారు. త్వరగా వెళ్ళి వాళ్ళకి కిందకి వెళ్ళే దారి చూపించు. అందులో ఉన్నారు చూడండి, వాళ్ళని వదలొద్దు, పట్టుకోండి. మోటు, ఒకటి నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు, లేదా నా వెంటే రా. నీకు 2 చాయిస్లు ఇస్తున్నాను. బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.